నేను నీకు తోడై ఉందును అని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ఎవరు తోడే ఉంటారంట? దేవుడు తోడే ఉంటాడంట. తోడే ఉన్నటువంటి అర్థం ఏమిటి? కష్టకాలంలో, శ్రమకాలంలో, దుఃఖకాలంలో, ఇబ్బంది కాలంలో తోడుగా ఉంటాడు. కొన్ని పెళ్ళిలో ప్రమాణాలు చేస్తారు, దుమ్ములో దుమ్ము, మట్టిలో మట్టి అని అంటారు. ఆ ప్రమాణాలు వాటి ప్రకారంగా జరుగుతుందో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం ఈ చిరకాలం నీతో, ఆయన ఎప్పుడు ఉండే దేవుడు. నీ కష్టాల్లో, నీ బాధల్లో తోడే ఉన్నది. నాకు ఎవరు లేరని మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన మనకి కార్యములు చేయటానికి తోడుగా ఉన్నాడు. నీ బిడ్డలకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎటువంటి కష్టం వచ్చినా నేను ఉన్నానని బలపరిచే దేవుడు, మనం ఆరాధిస్తున్న తండ్రి. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాలంలో ఆయనకు ఉన్నాడు, నీ పక్షంగా కార్యములు చేయబోతున్నాడు. ఆయన నువ్వు అనుకున్న ప్రతి పనిని దేవుడు జరిగించబోతున్నాడు. ఆయన ఉన్నాడనే ధైర్యంతో ముందు కొనసాగించబడితే నువ్వు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. అటు కృప పరిశుద్ధాత్మ నీకు తోడే ఉండనుగా. ఆమేన్, ఆమేన్.